గాంధీ భవన్ లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాక్రే, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ముఖ్య నేతలు హాజరయ్యారు. ఎన్నికల ఫలితాలు, నామినేటెడ్ పదవుల భర్తీ, లోక్సభ ఎన్నికల సన్నద్ధత, 6 గ్యారెంటీలపై చర్చిస్తున్నారు నేతలంతా కూడా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి పీఏసీ భేటీ అయింది. పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన కార్యకర్తలకు పీఏసీ మొదటిగా ధన్యవాదాలు తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల్లో నేతలు, కార్యకర్తలు చాలా కష్టపడ్డారని, రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని సూచించారు ఠాక్రే. మరోవైపు తనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకోవాలని భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. గాంధీ భవన్ లో ఇంకా కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ కొనసాగుతోంది. మీటింగ్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చారి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. చారి, ఇంకా మీటింగ్ అయితే కొనసాగుతుంది. ప్రధాన ఎజెండా ఏంటి మీటింగ్ కి సంబంధించి? అలాగే పొదెం వీరయ్య తనకు మంత్రి పదవి కావాలని ఒక లేఖ రాసినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ విషయానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? గాంధీ భవన్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కొనసాగుతుంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క సమీక్షా సమావేశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన సమావేశం నుంచి సమీక్షా సమావేశానికి వెళ్ళారు. ప్రస్తుతం సమావేశంలో ప్రధానంగా పొదెం వీరయ్య ఒక లేఖని సీఎంకి అందించారు. ప్రస్తుతం పీసీసీ చీఫ్గా కూడా ఉన్నారు కాబట్టి తనకు ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రి పదవి ఇవ్వాలనేటువంటి ఒక లేఖని రేవంత్ రెడ్డికి అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకి అందించారు. ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పీఏసీ సమావేశంలో ప్రధానంగా 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చ జరుగుతుంది. పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశంలో 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల్లో జనం ప్రభావితం కావడానికి ఈ 6 గ్యారెంటీలు కూడా కీలకమైనవి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఈ 6 గ్యారెంటీలు కూడా కీలకంగా పనిచేశాయి కాబట్టి ఇమ్మీడియట్గా 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అమలు ప్రక్రియ మీద దృష్టి సారించాలనేటువంటి సూచన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పీఏసీలో ఉన్నటువంటి సభ్యులంతా కూడా సూచించారు. అయితే ప్రస్తుతం పార్టీకి సంబంధించినటువంటి అందరూ నాయకులు తమ అభిప్రాయాలని సూచనల్ని సీఎంకి అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు సూచిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి పీఏసీలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా వివరించాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. దాంట్లో భాగంగానే పార్టీ నాయకులందరి నుంచి వస్తున్నటువంటి సలహాలు, సూచనల్ని కూడా ఆయన ప్రస్తుతం నోట్ చేసుకునేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతుంది. 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి హామీలను వెంటనే అమల్లోకి తీసుకువచ్చి పార్లమెంట్ ఎన్నికల లోపే ఈ 6 గ్యారెంటీలను అమల్లోకి తీసుకువస్తే పూర్తి స్థాయిలో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉంటుందనేటువంటి అభిప్రాయాన్ని కూడా సీనియర్ నాయకులు వ్యక్తం చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. వీటితో పాటుగా పార్టీ ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశాలన్నిటినీ కూడా అమలు చేసే బాధ్యత వీలైనంత త్వరగా నిర్వహించాలనేటటువంటి సూచన కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇన్ఛార్జి ఠాక్రే కూడా పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నిటిని కూడా ప్రజలు విశ్వసించారు కాబట్టి మరింత ఆ విశ్వాసాన్ని చూరగొనాలనేటువంటి దిశగా పనిచేయాలనేటువంటి సూచన కూడా ఇన్ఛార్జి చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవరాల్గా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల అమలుకు సంబంధించినటువంటి అంశం మీదనే ఎక్కువ నేతలు కూడా ఫోకస్ చేసినట్టు కనబడుతుంది. ఇప్పటికీ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణము, రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచుతూ తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించినటువంటి హామీలని అమల్లోకి తెచ్చినటువంటి నేపథ్యంలో ప్రధానంగా గ్యాస్ సిలిండర్ 500కి అలాగే మహిళలకి 22,500 రూపాయలు అందిస్తామని చెప్పినటువంటి నేపథ్యం, అలాగే భరోసా కింద పెన్షన్ని కూడా 4,000కి ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో వీటిని ఎక్కువ వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకురావాలనేటువంటి సూచన కూడా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా సూచించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మంత్రులు సమీక్షా సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఒక్కొక్కరు బయటికి వెళ్తున్నారు. ప్రస్తుతం ఈ సమావేశం అయితే ఇంకా కొనసాగుతుంది. హామీలకు సంబంధించినటువంటి అమలు మీదనే నాయకులు సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సీఎం కూడా సమావేశానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ హామీలు ఏవైతే గ్యారెంటీలు ఇచ్చారో ఆ గ్యారెంటీల అమలుకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా సవివరంగా వివరణ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. అలాగే చారి, లోక్సభ ఎలక్షన్ కి సంబంధించి కూడా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఏ విధంగా పార్టీ సభ్యులను సన్నద్ధం చేయాలి రాబోయే లోక్సభ ఎలక్షన్స్ కి సంబంధించి అనే దానిపై కూడా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ విషయానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఏంటి?
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పార్టీని సంసిద్ధం చేయాలనేటువంటి ఆలోచనతో పార్టీ ఉంది. ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో డీసీసీ అధ్యక్షులు లేరు, వాటిని వీలైనంత వెంటనే భర్తీ చేయాలని, అలాగే పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా దృష్టి సారిస్తున్నారు. పార్టీలో పెండింగ్లో ఉన్నటువంటి పదవులు, అలాగే నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి పదవులకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా పార్టీ నాయకులు ప్రభుత్వం దృష్టికి, సీఎం దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ప్రస్తుతం కనబడుతుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో అయితే ఎలా కష్టపడి కార్యకర్తలు నాయకులంతా కూడా అధికారంలోకి తీసుకొచ్చారు, అలాగే 12 నుంచి 14 ఎంపీ సీట్లు గెలిచేలా యాక్షన్ ప్లాన్ రూపొందించాలనేటువంటి దిశానిర్దేశం కూడా పొలిటికల్ అఫైర్స్ కమిటీ చేస్తుంది. దానికి అందరినీ పార్టీ నాయకత్వాన్ని కూడా సన్నాహకంగా సమావేశాలను ఏర్పాటు చేయడం, అలాగే నాయకులందరినీ కూడా తిరిగి పార్లమెంట్ ఎన్నికల వరకు కష్టపడేలా దిశానిర్దేశం చేయాలనేటువంటి ఆలోచన కూడా పీఎస్సీ చేస్తుంది. దానికి సంబంధించినటువంటి వివరాలు సమావేశం తర్వాత పార్టీ నాయకులకు, అలాగే డీసీసీ అధ్యక్షులతో కూడా మరోసారి సమావేశం నిర్వహించి ఎన్నికలకి సన్నద్ధం చేసేటువంటి ఆలోచన చేయాలని పార్టీ భావిస్తోంది. ఇంకా కొన్ని పదవులను భర్తీ చేయాల్సిన అంశంపై కూడా చర్చించే అవకాశం ఉందా చారి? దానికి సంబంధించిన ఏదైనా స్పష్టత ఉందా? కొన్ని ప్రధాన కార్యదర్శుల పోస్టులు పెంచుతారనుకున్నారు, అలాగే కార్యదర్శుల పోస్టులు ఇప్పటివరకు భర్తీ చేయలేదు. వీటన్నిటి మీద కూడా పార్టీ ఫోకస్ చేస్తుంది. బ్లాక్ స్థాయిలో ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ కూడా వెంటనే భర్తీ చేయడంతో పాటు అధికార పార్టీ కాబట్టి కొంత గతంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని ఫేస్ చేసేటువంటి అవకాశం అయితే ఉండదు. కాబట్టి ఈసారి పూర్తి స్థాయిలో పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా వెంటనే దృష్టి సారించి పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం అవ్వాలనేటువంటి ఆలోచన పార్టీ చేస్తోంది. Right, Chari, thanks for the live update.